అది కొడుకు అన్న మా సడన్ కొడుకుండే కింద పడ్డానికి కొడతారికే బాగా అప్పటికి వెళ్ళిపోయింది. పట్టుకున్న ఆ చిన్నడు గుంజి గుంజిన్నాడు పట్టుకున్నప్పుడు పైపు చూస్తే లేకపోతారికే చచ్చిపోయినప్పటికే. ఓకే, అబ్బాయి అంటే మ్యాక్సిమం డీజేకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే డీజే ఆపరేటర్ వాళ్ళు చూసుకుంటారు కదా, ఈ అబ్బాయి అక్కడికి ఎందుకు వెళ్ళడం లేట్ అవుతుంది చేయట్లేదు ఎందుకో అని. డీజే లేట్ అవుతా ఉన్నది, తొందరగా చేయండి. స్థానాల కాడికి డీజే పెట్టాలి. నాకు ఫోన్ చేసి మావయ్య మంగళస్థానాలు స్టార్ట్ చేసిన మా డబ్బు రా అంటే నా ఈ ఊరి నా మేనల్లుడు నా మేనల్లుడా ఇంటికి అని వచ్చిన సార్ చేతులు మీద పట్టుకుని హాస్పిటల్ చేయబోతే చచ్చిపోయింది. మంగళస్థానాలు కుదులేరంటే పెట్టాలి మావయ్య పెట్టాలని డీజే గిట్ట మంగళస్థానాల కాడ పెట్టించి చేద్దాం మావయ్య అంటారు. సరే కానీ రాను ఇంటికాంచి ఇంటికి వచ్చేసరికి ఇట్లా పడి చూసే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ అసలు చాగొట్టింది ఎక్కడ, అసలు ఏం చేద్దాం అనుకున్నారు వీళ్ళు? మరి ఇక్కడ ఏ శాఖ అయింది అక్కడ నుంచి పెట్టి వేరే పైన ఇట్లా వేసిర్రు, ఇక్కడ పడిపోయింది అబ్బాయి. ఓన్లీ 10 minutes అందరికి జాయిన్ చేసుకున్నాను, సంతోషంగా చేద్దామని చేసుకుండు. అయిపోయింది అయ్యో దేవుడా. ఇదే వైరు కలెక్షన్ ఇస్తా ఉంటే చనిపోయింది అని చెప్తా ఉన్నారు. మరి మొత్తం మీద ఏం జరిగింది అంటే పెళ్ళికి ముందు మీకు ఏమైనా చెప్పడం జరిగింది అంటే ఈ విధంగా ప్లాన్ చేస్తా ఉన్నాను, నేను ఇట్లా చేద్దాం అనుకుంటున్నా, ఏం చెప్పిండు? అందరు చెప్పుకోవాలి, అక్క పెళ్లి చేసేది అందరం కలిసి మంచిగా చేయాలి. హాయ్ హలో వెల్కమ్ టు E960. ఎవరైతే దినేష్ ఉన్నారో, దినేష్ వాళ్ళ ఫాదర్ ఉన్నారు, అసలు ఏం జరిగింది అనేది ఫాదర్కి ఏమైనా తెలుసా మరి ఈ విషయాలు ఏంటి ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. పెద్దయినా ఏం జరిగింది? పెద్దయినా అసలు ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందా, అసలు ఏం జరిగింది? అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందండి. మేము ఏదో అనుకోలేదు. అమ్మాయికి అత్యంతలు వేస్తున్నాం, అందరం ఇక్కడనే ఉన్నాం, వండుతుంటే ఇక్కడ అత్యంత వేసుకుంటూ చూస్తున్నాం. డీజే పెడతాను కలెక్షన్ బండి వచ్చింది, ఆ సందులో పెట్టిరు కలెక్షన్ పెడదాం మోగిద్దాం అనుకుంటే పోయిండు. మీ ఇక్కడనే ఉన్నాం. ఏమైనా జరిగింది పోయేతారు చిన్న కింద పడి మా తమ్ముడు మా కొడుకు అన్న మా సడన్ కొడుకుండే కింద పడడానికి కొడతారికే బాగా అప్పటికి వెళ్ళిపోయింది. పట్టుకున్న ఆ చిన్నడు గుంజి గుంజిన్నాడు పట్టుకున్నప్పుడు బండిని పైపు చూస్తే లేకపోతారికే చచ్చిపోయినప్పటికే. ఓకే, అబ్బాయి అంటే మ్యాక్సిమం డీజేకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే డీజే ఆపరేటర్ వాళ్ళు చూసుకుంటారు కదా, ఈ అబ్బాయి అక్కడికి ఎందుకు వెళ్ళడం జరిగింది? లేట్ అవుతుంది చేయట్లేదు ఎందుకో అని పోయింది. గాడికి మంగళస్థానానికి రెడీ అవుతున్నాం, టైం 12 అయింది కదా. మంగళస్థానాల గిట్ట మా అక్కకు మంగళస్థానాలు చెప్పిస్తున్నాం, డీజే స్టార్ట్ చేస్తలేరు, స్టార్ట్ చేయని చెప్పడానికి వెళ్ళిండి. డీజే లేట్ అవుతా ఉన్నది, తొందరగా చేయండి. స్థానాల కాడికి డీజే పెట్టాలి. నాకు ఫోన్ చేసి మావయ్య మంగళస్థానాలు స్టార్ట్ చేసిన మా డబ్బు రా అంటే నా ఈ ఊరి నా మేనల్లుడు నా మేనల్లుడా ఇంటికి అని వచ్చిన సార్ వచ్చారికి ఇంటికి వచ్చారికి మా చేతులు మీద పట్టుకుని హాస్పిటల్ చేయబోతే చచ్చిపోయింది. మంగళస్థానాలకు డీజే పెట్టి సరిగ్గా పోయి పట్టుకుని సార్ దాన్ని అట్నే అడ్డం పడిపోయాడు. కరెక్షన్ ఏదన్నా అంటే ఏం జరిగింది అనుకోవచ్చు సార్, అది బహుమందికి మాకదే ఎవరి తెలుసు సార్, అలా ఎవరు లేరు. మళ్ళీ ఇలా మాకు ఇలా ఎవరు శత్రువులు కాదు అని పెట్టి ఏది లేదు సార్. ఎవరిని అన్ని కూడా లేదు సార్, అంతా మా బంధువులు, మళ్ళీ అందరు మా వాళ్ళే వచ్చి. డీజే వాళ్ళు కూడా మీ బంధువులేనా? డీజే వాళ్ళు గిట్ట మరి మా ధనేష్ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఆయన దగ్గర ఫ్రెండ్స్. ఇట్లా డీజే పెట్టి చేయాలి, మంగళస్థానాలకు వద్దులేరంటే పెట్టాలి మావయ్య పెట్టాలని డీజే గిట్ట మంగళస్థానాల కాడ పెట్టించి చేద్దాం మావయ్య అంటారు. సరే కానీ రాను ఇంటికాంచి ఇంటికి వచ్చేసరికి ఇట్లా పడిపోయాడు. ఎమ్మట హాస్పిటల్ చేతుల మీద ఇట్లా పట్టుకొని పోతాను. మా బామ్మ ఎన్ని నిమిషాలలో జరిగిపోయింది అనుకోవచ్చు ఇది సంఘటన? సార్ 11:20 జరిగింది సార్. ఇది ఒక 10 minutesలో స్థిరపడి తీసుకుపోయినా సార్, 10 minutesలో తీసుకుపోయినా, 10 minutes లేకపోతే హాస్పిటల్ లేకపోయినా. కానీ ఈయన చనిపోయాడు, కానీ మాకు తెలుస్తలేదు. ఈయన చనిపోయాడు, మాకు తెలవక ఇట్టినాక బండి మీద మా బామ్మ చేసి నా చెల్లెని తీసుకుని హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ తీసుకుపోయారు. కానీ చనిపోయాడు అని చెప్పి. ఇక్కడే చనిపోయిందా లేదంటే తీసుకెళ్ళిన తర్వాత హాస్పిటల్లో? ఇక్కడనే చనిపోయాడు, కానీ మాకు తొయ్యలే, చేతులు పడిపోతుంటారు. చనిపోయింది, ఇంటికన్నా చనిపోయాడు. కానీ మాకు భయానికి హాస్పిటల్కి తీసుకుపోవాలి ఏమైనా ఉందేమో అనుకొని బండి మీద మధ్యన బతుకుతాడేమో అన్న ఆశతోని తీసుకెళ్ళడం జరిగింది. బతుకుతాడని ఆశతోటి ఏమన్నా ఉన్నదా అనుకొని బండి మీద తీసుకొని పోయినాం సార్. ముగ్గురం బండి మీద నా చెల్లెని నా బిడ్డని నేను నా బండి మీద, నా బామ్మది నా అల్లుడు మా కొడు సైదులు తీసుకొని పోయాడు. హాస్పిటల్ తీసుకుపోయిన కానీ డాక్టర్ పక్కా పిలిచి నాకు పోతున్న డాక్టర్ ఫోన్ చేశాను సార్ ఇట్లా సంగతి అని చెప్తే వస్తున్నాను. నర్సరీ డాక్టర్ ఏరియా హాస్పిటల్లో చేస్తాడు.
అంటే ఆడికి వచ్చిండమ్మట చీడయ్య చనిపోయిండు. ఆ మాట ఎవరు చెప్పుకోలే, నేను ఆడ చెప్పుకోలేని అలానే ఉన్నా. కానీ ఒక 10 నిమిషాలు ఉంచినాక ఈ పోలీస్ స్టేషన్ పోయి రాయించుకొచ్చుకోపోరని చెప్పి అప్పుడు జరిగినాక నేను పోలీస్ స్టేషన్ గడిపోయి సర్వతరెడ్డి సార్తో మాట్లాడించి, సార్ నా అల్లుడిని పోస్ట్ మార్టం చేయకు సార్, దండం పెడతాడు సంగతి అని చెప్పి సర్వతరెడ్డి ఆ సిఐకి ఫోన్ చేయించి సూపరింటెండెంట్కి ఫోన్ చేసి మామూలుగా చేయరి ఆ పిల్లగాడు మనోడు అది అని చెప్పినాక సర్వతరెడ్డి సార్ ఫోన్ చేసి చెప్పినాక ఇక మామూలు ఫార్మాట్ ప్రకారంగా చేసి పంపించింది సార్. నా అల్లుడిని తేవల కొట్టేద్దన్న, ఏది చేయొద్దాను, ఏది చేయించుకోలే. నేను నీతో ఎట్లుండేవాడు అబ్బాయి? సార్ నిన్న రియల్ పతానం మా బామ్మారిది మాతో సరిగా మాట్లాడు. మా అల్లుడు వచ్చి ఇంటికి వచ్చి ఏడ్చింది సార్. మా అయ్య మీరు రాకుంటే నేను ఎట్లా అని, నా చెల్లె నా అల్లుడు వచ్చి ఇంటికి వచ్చి ఏడిస్తే నేను వస్తా పోరా, మీ నాన్నతో పని లేదు నాకు, నేను వస్తా, ఇంటి ఆడపిల్ల నువ్వు కన్నీరు పెట్టదు నా మా ఇంటికాడ, మేము వస్తాం పోరా అన్నాక 8 గంటలకు వచ్చిన, నైట్ 8 గంటలకు వచ్చిన మనిషి 10 దాకా నా అల్లుడు నా చెల్లె నా ఇంట్లో కూర్చోరు ఉన్నూరు కోనుకుంటా. నేను వస్తాను మాట ఇచ్చినాక అప్పుడు ఇంటికి వచ్చి ఇడికి. ఎక్కడ జరిగింది ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తారా ఎక్కడ ఏం జరిగింది అనేది? ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ అసలు చాగొట్టింది ఎక్కడ, అసలు ఏం చేద్దాం అనుకున్నారు వీళ్ళు? అంటే వైర్లు ఏమన్నా వెళ్ళినాయి అనుకోవచ్చా? ఇక్కడ చాలా అనుమానాలు, డౌట్లు వస్తూ ఉన్నాయి. అంటే వీళ్ళు చెప్తా ఉన్న అంశం ఏంటంటే మాకు ఎవరి మీద ఎలాంటి అనుమానాలు లేవు, ఎందుకంటే అందరూ చుట్టాలలో. ఈ డీజే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మా దినేష్ దోస్తులు అనే చెప్తా ఉన్నారు. ఇది ఎట్లా జరిగింది ఏంది, ఒకసారి ఏ ఏరియా ఏ ప్లేస్లో జరిగింది ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు వాళ్ళ దినేష్ ఫ్రెండ్స్ కూడా వచ్చినట్టున్నారు ఇక్కడికి. ఎక్కడ పెట్టాలనుకున్నాం? ఓకే, ఇదే ప్లేస్లో మంగళ స్నానాల కోసం. ఓకే, ఏంటో ఉంది మంగళ స్నానాలు స్టార్ట్ అయినాయి. ఓకే ఓకే మరి ఇక్కడ ఏ శాఖ అయింది అందులో అక్కడ నుంచి పెట్టి వేరే పైన ఇట్లా వేసిర్రు, ఇక్కడ పడిపోయింది. ఇక్కడ పడిపోయింది అబ్బాయి. ఓకే, తీసుకొని పోయినా బాక్స్ మాట ఉన్నాయి, ఇక్కడ తీసుకొని వెళ్ళిపోయినా సార్. బండి ఇటు మళ్ళీ ఉంది, బాక్స్ ఇటు ఉన్నాయి. ఓన్లీ 10 మినిట్స్ అందరికి జాయిన్ చేసుకున్నాను, సంతోషంగా చేద్దామని చేసుకుండు. నాకు అయిపోయింది. అయ్యో దేవుడా, ఓన్లీ 10 మినిట్స్ జరిగింది సార్. ఇది 10 మినిట్స్ వచ్చినాం, ఇక్కడికి వచ్చినాం అంతే. తీసుకొచ్చి ఇట్లా పట్టుకొని పోతూనే ఉన్నాం సార్. అయ్యో ఓకే, ఈ ఇల్లు ఏదైతే ఉందో ఇంట్లో నుంచే కరెక్షన్ తీసుకోవడం జరిగిందని చెప్తా ఉన్నారు. ఎందుకంటే అక్కడ డాన్స్ గిట్లా చేయాలి కాబట్టి మంగళ స్నానాలు ఇక్కడ డీజే పెట్టిండి అని చెప్తా ఉన్నారు. ఇక్కడే దినేష్ అనే అబ్బాయి ఇక్కడే పడిపోయాడు, కరెంట్ షాక్ కొట్టని చెప్తా ఉన్నారు. ఇక్కడ నుంచే కరెక్షన్ తీసుకుని మరి ఏదన్నా కనెక్షన్ తేలి ఏదన్నా వైర్ ఏదన్నా తేలి ఉన్నదా ఏంటి అనేది తెలియదు కానీ. ఓకే, వైరు కొత్త వైరు కూడా ఇన్నే ఉన్నది, ఇంట్లో ఉన్నది. ఇప్పుడు వైరు కూడా వైర్ ప్రాబ్లం కదా, కనెక్షన్ ఇస్తేప్పుడే ఆడ పెట్టి ఉంది చూసుకోకుండా ఇక్కడ కనెక్షన్ పట్టుకుంటుంది. లేదు అంటే అక్కడ పెట్టిన వ్యక్తి ఎవరు అసలు? చూడలేదు, చూస్తే ఉండడం అలా పెట్టిందా పెట్ట చూడలేదు, ఇప్పటి వచ్చి పట్టుకుంది ఎవరు చూడలేదు. పడ్డాక చూసినాం వైర్ అయితే పరిచయం ఉన్నది, ఆడికి పరిచయం ఉన్నది. ఓకే ఓకే, మొత్తం మీద అక్కడ కనెక్షన్ ఇచ్చి ఇక్కడ నాకు తెలిసి వైర్ ఏదైనా కనెక్షన్ ఇస్తూ ఉంటే అక్కడ ఫ్లగ్ పెట్టినట్టున్నారు. మేజర్గా ఇది మిస్ మ్యాచ్ అయ్యి జరిగిన సంఘటన. అంటే నెగ్లెక్ట్ చేస్తే ఒక చిన్న అంటే ఫోన్ మాట్లాడుతూ కానీ ఇంకోటి కానీ చేస్తూ ఉంటే ఎలాంటి దారుణాలకు ఒడిగడుతుందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క పిల్లలకి డీజే పెట్టుకునేటప్పుడు కావచ్చు ఇంకోటి కావచ్చు ఆవేశానికి పోయి చూసుకోకుండా ఈరోజు ప్రాణాల మీదకి తెచ్చుకుంటారని చెప్పొచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఇది చాలా దగ్గరగా ఉంది, ప్లేస్ కూడా చాలా దగ్గరనే ఉంది. వైర్ కూడా చాలా కొత్త వైర్ తీసుకొచ్చినామని చెప్తా ఉన్నాం, పాత వైర్ కూడా కాదు. అంటే తేలిందా ఏదైనా అనుకోవడానికి ఇదే ప్లేస్లో. ఎందుకంటే 19 ఏళ్ళ కొడుకు ఈరోజు హ్యాపీగా బిడ్డ పెళ్లి చేద్దాము, ఆ అమ్మాయి కూడా చిన్న అమ్మాయి వద్దు అని మారం చేసిన కొడుకు ఈరోజు అలా కళ్ళ ముందు లేకుండా పోయాడు. మొత్తం మీద ఇది చాలా ఘోరమైన దారుణం జరిగింది అనుకోవచ్చు. ఎవరైనా సరే కొంచెం ఏదైనా చేసే ముందు కొంచెం ఓపికతోని ఆలోచించి వర్క్ చేయండి. ఊరికే తొందరపడి వైర్ కూడా తెస్తా ఉన్నాడు. వైర్ కూడా చాలా కొత్తగా ఉన్నది వైరు. ఓకే, ఇదే వైరు కలెక్షన్ ఇస్తూ ఉంటే చనిపోయింది అని చెప్తా ఉన్నారు. మరి మొత్తం మీద ఏం జరిగింది, ఇది తేలే సందర్భం కూడా లేదు. ఇది బోర్లకేసే వైర్ ఇది యాక్చువల్లీ. ఇది కొత్తగా ఉంది వైర్ కూడా. మరి ఇక్కడ ఏం జరిగింది అనుకోవచ్చు, ఏందనేది కూడా ఇక్కడ అనుమానంగానే ఉంది. ఇక్కడ ఎవరు శత్రువులు కూడా లేరు కాబట్టి నాకు తెలిసి ఒక
మిస్కమ్యూనికేషన్ అనే అనుకోవచ్చు. ఇప్పుడు ఎవరైతే డీజే ఆపరేటర్లు ఎవరైతే ఉన్నారో ఆపరేటర్లు వస్తే అసలు ఏం జరిగింది, ఈ అబ్బాయి ఎందుకు చనిపోయింది అనడానికి కొన్ని ఎవిడెన్స్ వస్తాయని అనుకోవచ్చు. మొత్తం మీద ఏదేమైనా ఇక్కడ పెళ్ళి అయిపోయింది, చుట్టాలందరూ వచ్చారు ఇక్కడికి, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అందరికీ చెప్పుకొని నాకు తెలిసి వీళ్ళంతా ఫ్రెండ్సా? ఓకే, దినేష్ ఫ్రెండ్సా మీరు? ఓకే, ఏం చెప్పడం జరిగింది మీతో? ఏమైనా మాట్లాడిండా దినేష్? లాస్ట్ కాల్ చనిపోయి ఒక 10 minutes ముందు మాకు చేసిండు. అంటే మేమే చేసినాం ఎక్కడున్నారా అంటే 2 సార్లు వేసి లిఫ్ట్ చేయలేదు. థర్డ్ టైం ఆయన చేసి ఎక్కడున్నారా అంటే ఇక్కడ మా ఫ్రెండ్ ఇక్కడ గణేష్ అని ఒక ఫ్రెండ్ ఉంటాడు, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం రారా అంటే వస్తున్నా అని అన్నాడు. వస్తున్నా అని బైక్ మా దగ్గర బైక్ లేదురా తీసుకొని రారా పోదాం అక్కడికి హల్దీ కాడికి అంటే వస్తున్నారా అన్నాడు. వస్తున్నారా అన్నాడు. తర్వాతకి ఈయన సైజులో ఒక ఉంటాడు అన్న ఫోన్ చేసి కరెంట్ షాక్ కొట్టిందిరా వానికి తీసుకుపోతారు హాస్పిటల్కి అంటే మీకు అప్పటికి చనిపోయింది అన్న విషయం కూడా తెలియదు. కరెంట్ షాక్ కొట్టింది అన్నాడు అంతే, కానీ ఏమైందో అంత క్లారిటీ తెలియదు. కరెంట్ షాక్ కొట్టిందిరా వానికి కింద పడ్డాడంటే తీసుకుపోతారు అని చెప్పిండు హాస్పిటల్కి. ఓకే, మేము తొందరగా అక్కడి నుంచి వచ్చి హాస్పిటల్కి పోయేసరికి డాక్టర్లు చూసి చనిపోయింది అని చెప్పి లాస్ట్ ఫోన్ మాకే చేసిండు. ఆ లాస్ట్ వాళ్ళతో మాట్లాడు. అంటే పెళ్ళికి ముందు మీకు ఏమైనా చెప్పడం జరిగింది అంటే ఈ విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాను, నేను ఇట్లా చేద్దాం అనుకుంటున్నా, ఏం చెప్పిండు? అందరు చెప్పుకోవాలి అక్క పెళ్ళి చేసేది, అందరం కలిసి మంచిగా చేయాలి అని చెప్పిండు. మంగళ స్నానాలకు మిమ్మల్ని రమ్మని చెప్పిండు. అప్పుడే అది రారా ఒక అర్ధగంట స్టార్ట్ అవుతుంది రారా అని అందరికి ఫోన్ చేసిండు. చేసి వస్తున్నాం అంటే ఇక్కడికి రారా అని చెప్తే ఆ టైంకి ఇట్లా జరిగిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ అయితే మంగళ స్నానం స్టార్ట్ అవుతుంది, ఒక 5 minutesలో. దినేష్ కదా, ఏ విధంగా ఉండేటోడు మీతో? అంటే ఫర్దర్గా కూడా ముందు నుంచి కూడా చాలా హ్యాపీగా ఉండేటోడు, జోవియల్గా ఉండేటోడు, ఓకే, అందరితోటి ఫ్రెండ్లీగా మంచిగా ఉండేటోడు, ఇలాంటివి పెట్టుకోడు. ఓకే, ఇలాంటి సంఘటన జరిగింది తరచుగా, అంటే ఇంకా బయట కూడా జరగదు కాబట్టి ఏమనుకుంటున్నారు, ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు? అంటే మీ ఫ్రెండ్కి జరిగిన సంఘటన ఇంకొకరికి జరగకూడదు అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరూ చూసుకోండి, చేసేటప్పుడు 4-5 సార్లు చూసుకోండి, వైర్లు అవన్నీ చూసుకొని చేయండి. లేకపోతే మీకు తెలవకుంటే మీరు దాని దగ్గరికి పోకండి, వాళ్ళు చేసే వాళ్ళు ఉంటారు. వానికి తెలుసో తెలవకో అక్కడికి పోయిండు, జరిగిందని మనం ఏం చేయలేం. మీరు కూడా చూసుకొని అక్కడ వెళ్ళండి, మీకు తెలవకపోతే దూరంగా ఉండండి, వాళ్ళు చేసే వాళ్ళు చేస్తారు. ఓకే, ఓకే, ఏమంటా ఉన్నాడంటే ఏదైనా సరే ఏ వర్క్ చేసేవాళ్ళు వాళ్ళు చేసుకోవాలి, తొందరపడి లేట్ అవుతుందని కావచ్చు, తొందరపడి ఊరికే తెలియని పనిలో ఏలు పెట్టకూడదు అనేది ఇంటెన్షన్ అనుకోవచ్చు. అంటే ఏదేమైనా నేను ఏం చెప్తా ఉన్నానంటే చాలా ఇష్యూస్, చిన్న పిల్లలు వీళ్ళు తెలియదు, ఉరుకులాటతనంతో కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఈ డీజే ఆపరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసుకునే పని కొంచెం తొందరగా చేయాలి, లేట్ అవుతుందన్న ఇంటెన్షన్తో వెళ్ళి ఈరోజు మొత్తానికే మన మధ్యలో లేకుండా అయింది దినేష్. మొత్తం మీద ఇది సంఘటన. ఇంకా ఒకసారి డీజే ఆపరేటర్లు కూడా వస్తే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొత్తం మీద ఏం జరిగింది దినేష్ విషయంలో, ఎందుకు చనిపోవడం జరిగింది, కరెంట్ షాక్ ఎలా కొట్టింది, అసలు ఎందుకు ఆయనతో ఎందుకు వైరింగ్ కనెక్షన్ ఇప్పించే ప్రయత్నం చేసిరు, అతను ఎందుకు బండి దగ్గరికి వచ్చి అదంతా సరిదే ప్రయత్నం చేసిండు, మరి డీజే వాళ్ళు ఏం చేసిరు అనే విషయాలు కొంచెం డీజే వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంకో విషయం ఏంటంటే ఆ అబ్బాయి ఎవరైతే దినేష్ వాళ్ళ బావగారు కూడా ఉన్నారు ఇక్కడ, ఒకసారి అతనితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.